హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: సొంత వన్యప్రాణి కార్యాచరణ ప్రణాళిక 2021-30ను విడుదల చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, మహారాష్ట్ర. దేశీ స్టార్టప్ల ద్వారా యాప్ ఆవిష్కరణలను పెంచడానికి మీటీతో జతకట్టిన కంపెనీ ఏది? ఆన్సర్ సి, గూగుల్. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్లాంట్ ఏ దేశంలో నిర్మితమైంది? ఆన్సర్ ఏ, దక్షిణ కొరియా. తన పేరును మెటాగా మార్చుకున్న కంపెనీ ఏది? ఆన్సర్ ఏ, ఫేస్బుక్. ఏ భారతీయ తీర రక్షక నౌకను జాతికి అంకితం చేశారు? ఆన్సర్ డి, సార్ధక్. భారత్ తాజాగా పరీక్షించిన ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరిధి ఎంత? ఆన్సర్ బి, 5,000 కిలోమీటర్లు. దక్షిణ రైల్వేలో మొదటి ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సర్టిఫైడ్ రైలు? ఆన్సర్ ఏ, చెన్నై మైసూర్, చెన్నై శతాబ్ది ఎక్స్ప్రెస్. వినియోగదారులు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో కనెక్షన్ని మెరుగుపరచడానికి మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించినట్లు ప్రకటించిన సంస్థ ఏది? ఆన్సర్ డి, FSSAI. న్యూమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ దేశవ్యాప్త విస్తరణను ప్రారంభించినది? ఆన్సర్ ఏ, మన్సుఖ్ మాండవీయ. భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ఫిల్ బయోగ్యాస్ ప్లాంట్ ఏ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ డి, హైదరాబాదులో ప్రారంభమైంది. COP26 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా భారత్ ఏ సంవత్సరం నాటికి నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించనుంది? ఆన్సర్ ఏ, 2070 వరకు. ఏ పదాన్ని 2021 సంవత్సరపు పదంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకటించింది? ఆన్సర్ బి, వ్యాక్స్. టెలికాం డిపార్ట్మెంటు ఏ తరం టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ సి, 6G. UN 230 ఎజెండాకు అంకితం చేసిన ప్రపంచంలోని తొలి భూశాస్త్ర ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ సి, చైనా. DRDO IAF స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ 2 విమాన పరీక్షలను ఎక్కడ నిర్వహించాయి? ఆన్సర్ బి, జైసల్మేర్, రాజస్థాన్. డ్రగ్ డిస్కవరీ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏ కంపెనీ కొత్త కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ ఏ, ఆల్ఫాబెట్. నాసా భాగస్వామ్యంతో చంద్రునిపై నీటి కోసం శోధించడానికి 2024లో రోవర్ను పంపనున్న దేశం ఏది? ఆన్సర్ సి, ఆస్ట్రేలియా. కణజాల సంస్కృతి ఆధారిత విత్తన బంగాళాదుంప నిబంధనలకు ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, పంజాబ్. సైనికులకు దూర విద్య కోర్సులను అందించడానికి భారత సైన్యం ఏ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ బి, జమ్మూ యూనివర్సిటీ. అంతరిక్షంలో నడిచిన మొదటి చైనా మహిళ ఎవరు? ఆన్సర్ ఏ, వాంగ్ యాపింగ్. కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ మద్దతుతో కర్ణాటకలోని మైసూరులో క్లయింట్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన కంపెనీ ఏది? ఆన్సర్ సి, IBM. 9 ఉపగ్రహాలను మోసుకెళ్లే చిన్న తక్కువ ధర ఎప్సిలాస్ రాకెట్ను ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఏ, జపాన్. COP26 సైడ్ లైన్లో జర్మన్ వాచ్ విడుదల చేసిన గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి, 10వ ర్యాంకు. ప్రాజెక్టు 75 పేరుతో భారత నావికాదళానికి అందిన INS షిప్ ఏది? ఆన్సర్ బి, వేల. డ్రోన్ లేదా UAV టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పరిశోధనలో భారతదేశపు తొలి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏ ఇన్స్టిట్యూట్లో ఉంది? ఆన్సర్ ఏ, IIT గౌహతిలో ఉంది. విజయవంతంగా డాక్ చేసిన SpaceX కంపెనీ డ్రాగన్ క్యాపిల్ క్రూ 3 మిషన్లో భాగంగా 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మోసుకెళ్లే మిషన్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఆన్సర్ డి, రాజాచారి. అర్బన్ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ని నియంత్రించే వ్యవస్థను ప్రదర్శించిన దేశం ఏది? ఆన్సర్ సి, దక్షిణ కొరియా. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి USA ఆధారిత రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ RMIతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, మహారాష్ట్ర. పునరుత్పాదక శక్తిలో సహకరించడానికి ఇండియన్ ఆయిల్తో జతకట్టిన కంపెనీ ఏది? ఆన్సర్ ఏ, NTPC. కొత్త టెక్నాలజీల శక్తి సంబంధిత రంగాల అభివృద్ధి పరిచయంపై ఆయిల్ ఇండియా లిమిటెడ్తో సహకరిస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ బి, IIT గౌహతి. క్లైమేట్ చేంజ్ రెసిలెంట్పై పక్కే టైగర్ రిజర్వ్ 2047 డిక్లరేషన్ను ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆన్సర్ ఏ, అరుణాచల్ ప్రదేశ్.
భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనా సదుపాయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? ఆన్సర్ డి, మహారాష్ట్రలో ఏర్పాటు కానుంది. బృహస్పతి కంటే పెద్ద ఎక్సో ప్లానెట్ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ బి, భారత్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖతో కలిసి 21వ శతాబ్దానికి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ బి, సిబిఎస్ఈ. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఎంఆర్ఐ సౌకర్యం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ డి, హర్యానాలో ప్రారంభమైంది. దేశీయంగా అభివృద్ధి చెందిన ఏ క్షిపణి విధ్వంసక నౌకను ముంబైలో భారత నౌకాదళంలో చేర్చారు? ఆన్సర్ ఏ, ఐఎన్ఎస్ విశాఖపట్నం. యూపీ తొలి వాయు కాలుష్య నిరోధక టవరు ఏ నగరంలో పనిచేయడం ప్రారంభమైంది? ఆన్సర్ సి, నోయిడాలో. జిర్కాస్ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? ఆన్సర్ సి, రష్యా. డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించిన విధంగా 2022 చివరి నాటికి షెడ్యూల్ తెగల కోసం ఎన్ని సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లు నిర్మితమవుతాయి? ఆన్సర్ బి, 30. హైడ్రోజన్ ఎనర్జీ విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సవాళ్లపై తొలి అంతర్జాతీయ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ బి, న్యూఢిల్లీలో జరిగింది. పునరుత్పాదక కలప ఆధారిత ఉత్పత్తులు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి అనే నివేదికను ప్రచురించిన సంస్థ ఏది? ఆన్సర్ డి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ముంబైలో భారత నావికాదళంలోకి ప్రవేశించిన నౌక? ఆన్సర్ డి, ఐఎన్ఎస్ వేల. గ్రహశకలం లేదా తోకచుక్కల ప్రమాదాల నుండి భూమిని రక్షించడానికి సాంకేతికతను పరీక్షించడానికి నాసా ప్రారంభించిన మిషన్? ఆన్సర్ డి, డార్ట్. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ సంస్థలో అత్యాధునిక నానో టెక్నాలజీ సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను ప్రారంభించారు? ఆన్సర్ ఏ, ఐఐటి గౌహతి. ఏ సంవత్సరం నాటికి ఢిల్లీ విమానాశ్రయాన్ని నికర సున్నా కర్బన ఉద్గారాలను విమానాశ్రయంగా మార్చాలని నిర్ణయించారు? ఆన్సర్ ఏ, 2030. విపత్తు నిర్వహణపై 5వ ప్రపంచ కాంగ్రెస్ను ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ డి, ఐఐటి ఢిల్లీ. కొల్లిన్స్ డిక్షనరీ ఏ పదాన్ని 2021 సంవత్సరపు పదంగా పేర్కొంది? ఆన్సర్ డి, ఎన్ఎఫ్టి. హర్యానాలో డిబిటి నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో డెవలప్ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ మోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ డేటా అనలిటిక్స్ పేరు? ఆన్సర్ డి, స్వదేశ్. షియాన్ 11 అనే కొత్త పరీక్షా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ డి, సైబర్ తహసీల్ను సృష్టించిన మొదటి భారతీయ రాష్ట్రం? ఆన్సర్ బి, మధ్యప్రదేశ్. భారతదేశ తొలి ప్రైవేట్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ను ఏ ఏరోస్పేస్ కంపెనీ పరీక్షించింది? ఆన్సర్ సి, స్కైరూట్ ఏరోస్పేస్. 7వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2021 ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ డి, గోవాలో జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను భారతీయ రైల్వే ఏ రాష్ట్రంలో నిర్మిస్తుంది? ఆన్సర్ బి, అస్సోం. జాంగ్జింగ్ 1D అనే కొత్త సమాచార ఉపగ్రహాన్ని ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ సి, చైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్